Good morning everyone. Let's start our class. Okay children, listen. So our topic of multiplication of fractions completed. Now after multiplications, now division of fractions. Okay, division of fractions. Okay, division of multiplication of fractions, how many types? Two types. One is multiplication of a fraction by a whole number, another one is multiplication of fraction by another fraction. So division of fractions is of three types. See here, division of whole number by a fraction. Second one is division of fraction by a whole number, and the third one is division of fraction by a fraction. These are the three types we have. So one is division of whole number by a fraction, another one is division of fraction by a whole number, another one is division of fraction by a fraction. So here these three types are very easy. See here, first one is division of whole number by a fraction. Means we have to divide a whole number with a fraction. We have to divide a whole number with a fraction. In fractional divisions, here the divisor what we have is we have to take the reciprocal of the divisor. Okay, the divisor what we have is we have to take the reciprocal of this one and we have to multiply with the first number. So మనకి ఇక్కడ ఫ్రాక్షనల్ డివిజన్స్ లో చూసుకుంటే, సో మనకి ఇక్కడ డివైజర్ లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ తీసుకుని దానికి రెసిప్రోకల్ తీసుకుంటాం. రెసిప్రోకల్ అంటే ఇక్కడ న్యూమరేటర్ బికమ్స్ డినామినేటర్ అండ్ డినామినేటర్ బికమ్స్ న్యూమరేటర్. అంటే ఈ నెంబర్ ఏమో న్యూమరేటర్ అయిపోతుంది, ఈ నెంబర్ ఏమో డినామినేటర్ అయిపోతుంది. ఇదే రెసిప్రోకల్ అన్నమాట. సో 5/1 అవుతుంది. ఈ 5/1 తీసుకెళ్ళి ఈ 2 తో మల్టిప్లై చేయాలి. 2 × 5/1 ఈక్వల్ టు 2 × 5/1 మీన్స్ 2 5 is 10. ఓకే, సో మనకి ఇక్కడ డివిజన్స్ అంటే ఏం చేస్తున్నాము, సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో డివైజర్, ఆ డివైజర్కి రెసిప్రోకల్ తీసుకుంటున్నాము. అంటే ఇప్పుడు 1/5 ఉంటే 5/1 అవుతుంది, అదే 3/10 ఉంటే 10/3 అవుతుంది. సో రెసిప్రోకల్ అంటే రివర్స్ అన్నమాట. ఇక్కడ ఉన్న డినామినేటర్ ఏమో న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, న్యూమరేటర్ ఏమో డినామినేటర్లోకి వచ్చేస్తుంది, ఎక్స్చేంజ్ అయిపోతాయి నెంబర్స్. సో ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఏం చేస్తాం, ఈ నెంబర్ని తీసుకెళ్ళి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే వస్తుంది కదా ఆన్సర్, అదే మనకి డివిజన్ చేసినా సరే వచ్చిన ఆన్సర్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్ బై ఎ ఫ్రాక్షన్. నౌ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఎ హోల్ నెంబర్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఎ హోల్ నెంబర్ అంటే ఒక ఫ్రాక్షన్ని ఇంకొక హోల్ నెంబర్తో డివైడ్ చేయడం. ఓకేనా, సో ఇక్కడ మనకి సెకండ్ హోల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి రెసిప్రోకల్ తీసుకోవాలి. 2 అంటే ఏంటి, 2/1 కదా. 2 అంటే ఏంటమ్మా, 2/1 కదా. సో దీనికి రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ నెంబర్ ఏమో న్యూమరేటర్లోకి వెళ్ళాలి, ఈ నెంబర్ డినామినేటర్లోకి రావాలి, అంటే 1/2 అవుతుంది. ఇప్పుడు 1/5ని 1/2తో మల్టిప్లై చేస్తాం. సో 1 × 1/5 × 2 1 1 1/5 2 10. అర్థమైందా? సో మనకి ఇక్కడ హోల్ నెంబర్స్ ఏమైనా ఇస్తే ఆ హోల్ నెంబర్స్ ఎలా రాసుకుంటామంటే డివైడెడ్ బై 1 అని రాసుకుని అప్పుడు రెసిప్రోకల్ తీసుకుంటాం. అంటే ఇది ఏమవుతుంది, 1/3 అవుతుంది. ఈ 1/3ని తీసుకుని వెళ్ళి ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, నౌ సీ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఎ ఫ్రాక్షన్. సో హియర్ వీ హ్యావ్ టు డివైడ్ ఎ ఫ్రాక్షన్ విత్ అనదర్ ఫ్రాక్షన్. సో ఐఎమ్ టేకింగ్ 1/5 డివైడెడ్ బై 5/2. So here also same, we have to take the reciprocal of this number, means it becomes 2/5. Now multiply with 2/5, we have to multiply 2/5 with 1/5, then 1/5 into 2/5, that equal to 1 into 2/5 into 5. Okay, that is 2/25. 5 is 25 and 2/25.
సో మనం ఇక్కడ చేసింది ఏంటి, డివిజన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే సెకండ్ ఏ నెంబర్ అయితే ఉంటుందో దానికి రెసిప్రోకల్ తీసుకుని ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో డివిజన్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము. Okay children, see here, this is exercise 4. First problem, find the reciprocal of the following. See here, he is asking for reciprocals. Okay, reciprocals means what? We have to convert this, we have to reverse this number, we have to invert this number, then we get the reciprocal. Okay, here inversion means we have to make the denominator as numerator and numerator as denominator. Okay, so here 5/8 is given. So reciprocal of 5/8 is 5/8 is here 5 is in numerator, then send 5 to denominator, and 8 is in numerator, send 8 to numerator. So the what is the reciprocal of 5/8 is 8/5. And see second one, reciprocal of 8/7 is 7/8. 7 becomes numerator and 8 becomes denominator, and it becomes 7/8. Okay, now see here, find, here two problems are given. So see here 18 divided by 3/4. Here 18 is a whole number and 3/4 is a fraction. This is a division of a whole number by a fraction. Okay, so take 18 divided by 34, 3/4. So in this fractional divisions, what we have to do, we have to take the divisor and we have to take the reciprocal of the divisor. So the reciprocal of, so మనం ఏం చేయాలి, ఇక్కడ డివైజర్ కి రెసిప్రోకల్ తీసుకుంటే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి ఫస్ట్ నెంబర్ తో. రెసిప్రోకల్ ఆఫ్ 3/4 ఏమవుతుంది, 4/3 అవుతుంది. ఇక్కడ ఉన్న డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, ఇక్కడ ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ వస్తుంది. ఇప్పుడు ఈ 4/3 తీసుకుని ఏం చేస్తాము, ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాము, 18తో మల్టిప్లై చేస్తాము. ఇప్పుడు 18తో మల్టిప్లై చేస్తే 4/3. చూడండి ఇది ఎలా ఉంది, మల్టిప్లికేషన్ హోల్ నెంబర్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ లా ఉంది. అప్పుడు హోల్ నెంబర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్. సో 18 ఇంటూ 4/3. 3 టేబుల్లో 3 1 టైమ్, 18 6 టైమ్స్. ఇంకేం మిగిలే మనకి 6 ఇంటూ 4 మిగిలింది. 6 4 24. ఓకే, వచ్చిందా ఆన్సర్. ఇప్పుడు చూడండి అన్న, సెకండ్ వన్ చూడండి, 5 డివైడెడ్ బై 3 4/7. ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫస్ట్ నార్మల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 5 డివైడెడ్ బై 7 3 21, 21 ప్లస్ 4 25/7. ఇప్పుడు ఏం చేయాలి, 25/7కి రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ ఆఫ్, సారీ ఇట్ ఈస్ 25/7 ఈజ్ 7/25. ఇప్పుడు ఏం చేస్తాం, 7/25తో ఈ ఫస్ట్ ఉన్న నెంబర్ని మల్టిప్లై చేస్తాం. సో 5 ఇంటూ 7/25. సో రాసుకుంటే 5 ఇంటూ 7/25. సో 5 టేబుల్లో చూసుకుంటే 5 1 10 25 5 టైమ్స్. సో మనకు మిగిలిన ఆన్సర్ ఏంటి, 7/5. ఓకేనా. సో ఇలా మనం డివిజన్స్ అనేవి చేస్తాం ఫ్రాక్షన్స్. ఓకే. Okay, see here children, I gave 4 problems in the reciprocals and 3 problems in divisions. Okay, do these problems as homework children. Thank you guys, see you in next class.